మరొక సంచలనానికి తెరదీశారని చెప్పుకోవచ్చు. ప్రజా అభిప్రాయ సేకరణ తర్వాతే ఎన్నికల అభ్యర్థుల ప్రకటన ఖరారు ఉంటుంది అని చెప్పేదానికి చెప్పడమే కాకుండా వైసీపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తామని చెప్పడం. దీన్ని ఎలా చూడాలి అనే దాని మీద ఇప్పుడు చర్చ, అంటే ఆయన చర్చకి తెరలేపినట్టు తెలుస్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటే ఆయన రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉన్నారా, లేదంటే ప్రజాభిప్రాయ సేకరణని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారా అనేది ఏ అంశాన్ని ఎలా చూడవచ్చు. ఈవెన్ ఆ కుప్పంలో కూడా ఆయన పోటీ చేయాలి అంటే కుప్పంలో కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే అభ్యర్థి ఖరారు ఉంటుందని చెప్పినారు. అంటే కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గం, ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉంటారు. సో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జి కావచ్చు, లేదంటే కొత్తగా ఏదైనా పేరు ప్రపోజల్లోకి వస్తే అది పరిశీలించి ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తారు. లేదు అంటే కనుక గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అప్పట్లో కూడా ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమందికి ఆయన వాయిస్ కాల్ ద్వారా కొంతమందిని వాయిస్ మెసేజ్ ద్వారా కొంతమందితో మాట్లాడినటువంటి పరిస్థితి అప్పట్లో. దాని ద్వారా ఏంటంటే ఒక టీడీపీలో పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్తో పాటు ఇంకొక ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఏదన్నా ఆయన ప్రతిపాదించేవాళ్ళు. దాని ద్వారా మీరు ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు అనే దాని మీద 1, 2, 3 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. సో దానికి మీరు ఏ అభ్యర్థి అయితే బెటర్ అంటే ఆ అభ్యర్థికి నెంబర్ చూసించండి అని చెప్పేవాళ్ళు. సరే, అంతవరకు ఓకే, అది ఓకే. ఇప్పుడు కొత్త పిత్తలాటకం ఏం పెట్టారంటే వైసీపీలో నుంచి వచ్చేసేటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాము, వాళ్ళకు కూడా ప్రజాభిప్రాయ సేకరణలో అని. సో వైసీపీ నుంచి వచ్చేసే వాళ్ళు అంటే ఇప్పటికే వైసీపీలో నడుస్తున్నటువంటి ముసలం ఏంటి అంటే అంటే ఉన్న వాళ్ళని తొలగించి అక్కడికి కొత్త అంటే నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్న వాళ్ళని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సిట్టింగ్గా ఉన్నటువంటి మేఘతోటి సుచరితను తీసుకొచ్చి తాడికొండకి ఇన్ఛార్జిగా నియమించడం, అదేవిధంగా విడుదల రజనిని గుంటూరు 2కి నియమించడం, ఇలాగా 8-9 మందిని ఇన్ఛార్జీలుగా నియమించడం, మోపిదేవి వెంకటరమణని సిట్టింగ్ ఉన్న చోట ఇంకొక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడం ప్రయత్నాలు ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న వాళ్ళ సిట్టింగ్లు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కొంతమందికి అయితే సీట్లు లేవు అని చెప్తున్నటువంటి వైసీపీలో నుంచి వచ్చే అభ్యర్థులు ఇక్కడ ఎలా గెలవగలుగుతారు అంటే వైసీపీలో వాళ్ళకి సిట్టింగ్కి సీట్ ఇస్తే గెలవరు అనేది వాళ్ళు అంచనా, ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ. సిట్టింగ్లకు సీట్లు ఇస్తే గెలవరు అనేది వాళ్ళ స్ట్రాటజీ. మరో పక్క నుంచి సిట్టింగుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీట్లు ఇద్దాం అనుకున్న వాళ్ళకు కూడా నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి, వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఒకవేళ సీట్లు దక్కక వచ్చే వాళ్ళకి టీడీపీ పెద్దపీట వేస్తుందా? ఒకవేళ పెద్దపీట వేస్తే కనుక అభ్యర్థులు అంటే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వాళ్ళని చూసిస్తే కనుక వైసీపీ తొందరపాటు నిర్ణయం తీసుకుందా? ఒకవేళ మెజారిటీ పీపుల్ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఓకే మన నియోజకవర్గం ఆయనకి ఇవ్వండి, మేము గెలిపిస్తామని చెప్పేటువంటి వాళ్ళని ఒకవేళ అంటే అప్పుడు వైసీపీ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం అది తప్పుడు నిర్ణయం అని చెప్పుకోవచ్చా? టీడీపీ ఆ దిశగా ఒక మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చా? లేదు అంటే కనుక ఒకవేళ వైసీపీ కనుక తొందరపాటు నిర్ణయం తీసుకుని వీళ్ళని చేజార్చుకుంటే కనుక టీడీపీలో వాళ్ళని గెలిపిస్తామంటే కనుక ముఖ్యమంత్రిగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? ఎందుకంటే వైసీపీలో వీళ్ళకి ఓట్లేమని చెప్పని ప్రజలు చెప్తున్నారంటే టీడీపీలో ఓటేస్తామంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టే నా ప్రజల్లో. అంటే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త అంశాన్ని తెర మీద తీసుకురావడమే కాకుండా ఇదొక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన కూడా తీసుకొచ్చారు. వైసీపీలో కనుక ఇక్కడ 2 అంశాన్ని మాత్రం బలంగా ప్రస్తావనకు వచ్చే పరిస్థితి. ఒకవేళ వైసీపీలో కనుక వాళ్ళు ఉంటే గెలవరు అని చెప్పిన వైసీపీ తీసుకునేటువంటి నిర్ణయం తొందరపాటు నిర్ణయం అయితే కనుక టీడీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సీట్ ఇవ్వండి మేము గెలిపిస్తామంటే కనుక అది ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతగానే చూడవచ్చు.